ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం. 25-30 సంవత్సరాల కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశాను. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుందన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్. ఒకటి, ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. నిన్నే 30వ వర్ధంతి కూడా చేసుకున్నాం. రెండో అడ్వాంటేజ్, అరౌండ్ 95 mid-90s లో టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్లు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.